లేదు జయంతి, ఇవాళ ఒకటైంది, రేపు ఇంకొకటి అవుతుంది. ఈ విషయం సావిత్రమ్మ గారి దృష్టికి వెళ్ళాలి. సావిత్రమ్మ గారు, సావిత్రమ్మ గారు, సావిత్రమ్మ గారు. రత్నమాల గారు, అయ్యో ఏయ్, నువ్వెందుకొచ్చావు? గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. నో మామ్, తనని కూడా ఉండని. ఎందుకు బేబీ? మామ్, నేను చెప్తున్నాను కదా, లెట్ హర్ సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్. అది కాదు బేబీ. ఏమైంది? నన్నెందుకు పిలిచారు? అబ్బే ఏం లేదు అత్తయ్య గారు, మీరు వెళ్ళండి. జస్ట్ ఏ మినిట్ సావిత్రమ్మ గారు. జయంతే, నేను సావిత్రమ్మ గారితో మాట్లాడడానికి పిలిస్తే నువ్వు వెళ్ళిపోమంటున్నావేంటి? రత్నమాల గారు, ఇది చాలా చిన్న విషయం, దీనికి మా అత్తయ్య గారు. జయంతి, కాసేపు నువ్వేం కలగ చేసుకోకు. అసలు సమస్య ఏమిటి? సావిత్రమ్మ గారు, మీరు ఒకసారి ఈ కాఫీని టేస్ట్ చేయండి. రత్నమాల గారు ఆగండి. ఎంగిలి చేసిన కప్పు మా అత్తయ్య గారికి ఇవ్వడం తప్పు, తాగి చూడమనడం ఇంకా పెద్ద తప్పు. ఎందులో తప్పే ఉంది? సావిత్రమ్మ గారు, తీసుకోండి. జయంతి, ఏమిటమ్మా ఈ గోల? అది అత్తయ్య గారు. లేకపోతే ఏంటత్తా, మా అందరికి దైవం లాంటి మీ చేత ఎంగిల్ కాఫీ తాగిచ్చాలని చూస్తుందా ఈవిడ గారు? ఇలాంటివి చూస్తే ఎలా ఊరుకోమంటావు? అందుకే చెల్లి వెళ్ళి ఆ కాఫీ పారపోసింది. ఈ కాఫీ నేను రుచి చూడడం ఏమిటి? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? మీరు హాస్పిటల్లో నా బేబీకి ఇచ్చిన మాట ఒకటి, ఇక్కడ జరుగుతుంది ఇంకొకటి. అంటే ఈ చంద్ర మా బేబీ దగ్గర స్లేవ్ లాగా పనిచేయాలనే కండిషన్ మా బేబీ తనకి పెట్టింది కదా, దానికి మీరు కూడా ఒప్పుకున్నారు కదా. అయితే ఇప్పుడేమంటారు? నా బేబీకి తలనొప్పిగా ఉంది, కాఫీ కలిపివు చంద్ర అని అడిగితే ఈ చంద్ర ఆ కాఫీలో చిల్లీ పౌడర్ అండ్ సాల్ట్ కలిపి తీసుకొచ్చాడు. అంటే నానమ్మ, కాఫీ ఎలా కలపాలో నాకు తెలీదు, అందువల్ల బై మిస్టేక్. బై మిస్టేక్ ఏంటి? బై మిస్టేక్ నువ్వెప్పుడు మీ ఇంట్లో కాఫీ తాగలేదా? మీ ఇంట్లో కాఫీలో షుగర్ కాకుండా చిల్లీ పౌడర్ సాల్ట్ కలుపుతారా? పొరపాటైందని నేను మా నాన్నమ్మతో చెప్తున్నాను కదా. జస్ట్ స్టాప్ ఇట్. ఇది పొరపాటుగా చేసింది కాదు సావిత్రమ్మ గారు, వాంటెడ్లీ చేసిన పని. ఇలా చిల్లీ పౌడర్ సాల్ట్ కలిపిన కాఫీలు ఇస్తే అవి టేస్ట్ చేసి ఇక్కడ ఉండలేక నా బేబీ ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది అని వీళ్ళందరి ప్లాన్. అలాంటి అవసరం నాకు కానీ నా కొడుకు కానీ ఇంట్లో ఎవరు కానీ లేదు. తక్కువ ఊరుకోక్క నువ్వు. ఊరుకో ఊరుకో అంటే ఈ తల్లి కూతుళ్ళు ఇంకా ఇంకా నెత్తి కూర్చుంటారు చెల్లి. ఓహో, అలాగైతే మీడియా వాళ్ళతో మా బేబీ మళ్ళీ మీకు అగేన్స్ట్ గా చెప్తుంది. ఆ తర్వాత మీరేంటో మీ బతుకులేంటో ఏమవుతుందో జస్ట్ థింక్ వన్స్. బ్లాక్మెయిల్ చేస్తున్నారా? బేబీ నిజం చెప్పడం స్టార్ట్ చేస్తే ఈమెయిల్లో కూడా మీ మీద న్యూస్ వస్తుంది. ఇలా మాట్లాడితే బెదిరిపోవడానికి ఇక్కడ ఎవరు సిద్ధంగా లేరు. మా నానమ్మ మాట మీద గౌరవంతో మేమందరం మీ విషయంలో చాలా సహనం పాటిస్తున్నాం, సైలెంట్గా ఉంటున్నాం. దాన్ని మా చాతగానితనం అనుకుంటే అది మీ అవివేకం అవుతుంది.
మా నానమ్మ మంచితనమే మా ఈ మౌనానికి కారణం. అది గుర్తుంచుకొని బిహేవ్ చేయండి. ఓహో, లేకపోతే మీరంతా దేనికైనా ఏం చేయడానికైనా రెడీ, అంతే కదా? అలా అని వేరే చెప్పాలా? అమ్మమ్మ గారు ఒక్క క్షణం మౌనంగా ఉంటే మరో క్షణం మీరు మీ కూతురు ఇంటి బయట ఉంటారు. యు జస్ట్ షట్ అప్. ఏంటి షటప్? ఏంటి షటప్? చూడండి రత్నమాల గారు, హాస్పిటల్లో నేను చాలా సహనంగా ఓర్పుతో మీకు సమాధానం చెప్తుంటే మీరు నా మీద చెయ్యి ఎత్తారు. ఆ క్షణంలోనే నేను అదే పని చేయగలను. కానీ నేను ఎందుకు అలా చేయలేదో తెలుసా? తెలుసా? అది మా నాన్నమ్మ మాకు నేర్పిన సంస్కారం. అది మా నాన్నమ్మ మమ్మల్ని తీర్చిదిద్దిన విధానం. అది మా నాన్నమ్మ మమ్మల్ని పెంచిన పెంపకం. అలాంటి మా నాన్నమ్మని పేరు పెట్టి పిలవటమే కాకుండా, అంత పెద్ద ఆవిడ్ని ఇక్కడికి రప్పించడమే కాకుండా, ఆవిడ ముందే మమ్మల్ని మా కుటుంబాన్ని బెదిరిస్తారా? అసలేంటి మీ ధైర్యం? చెప్పండి. అసలు ఏం చేస్తారో చేయండి. ఏ ప్రశ్నలో చెప్తారో, ఏ మీడియా ముందు గొడవ చేసుకుంటారో చేసుకోండి. అది చూద్దాం. సహనానికి మారుపేరైన మా నాన్నమ్మ సహనం కోల్పోతే ఎలా ఉంటుందో తెలుసా? మీ ఇద్దరిని మెడ పట్టుకొని బయటికి గెట్టమంటుంది. ఏంటి ఆ మాట అనిపించుకుంటారా? అంతదాకా తెచ్చుకుంటారా? అసలు వీళ్ళతో ఇంతసేపు మాట్లాడి నానమ్మా, నువ్వు అని ఒక్క మాటను వీళ్ళని. నువ్వు మాట్లాడకుండా ఉంటావా? ఓ పని చేద్దాం, రేపొద్దున్నే స్వామీజీ గారిని మన ఇంటికి ఆహ్వానిద్దాం. ఆయనే రేపు నీకు సామాన్యకు పెళ్లి ముహూర్తం నిర్ణయిస్తారు. మాట మీద నిలబడటం వజ్రపాటి ఇంటి సాంప్రదాయం. అది ఎన్నటికీ మారదని వీళ్ళకి చెప్పు జయంతి. హే సమంత, ఫీల్ అయ్యింది చాలు. గో అండ్ వేక్ అట్ ద రూమ్. పద ఫ్రెండ్, నేను నీకు హెల్ప్ చేస్తాను. చంద్ర, నువ్వు ఆగు. అమ్మమ్మ, నేనేం తప్పు చేశాను? నన్ను అలా అవాయిడ్ చేస్తున్నావు. మామ్ కళ్ళ ముందు లేకపోయినా నువ్వు ఉన్నావని నీలోనే మామ్ని చూసుకుంటున్నాను. నన్ను నువ్వు కూడా దూరం చేస్తే నేనేం చేయాలమ్మమ్మా? నా బాధ ఎవరికి చెప్పుకోవాలి? పోనీ నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోనా అమ్మమ్మ?
ఎవరెవర్ని ఎక్కడ ఎప్పుడు కలపాలో ఎక్కడ ఎప్పుడు విడదీయాలో ఆ భగవంతుడే నిర్ణయిస్తాడు. అది కాదమ్మమ్మ. ఇక చాలు, నువ్వు పైకి వెళ్ళు. చంద్ర, నీతో మాట్లాడాలి, బయటికి రా. మామ్, ఇప్పుడు ఆ చంద్రగాడికి ముసల్ది పిచ్చగా క్లాస్ పీకుతుంది. అవును బేబీ, ప్రస్తుతం ఆ ఓల్డ్ లేడీ మన చేతిలో ఆట బొమ్మ. ఎలా ఆడిస్తే అలా ఆడుతుంది. ఆడక చస్తుందా? నానమ్మ, నేను కావాలని చేయలేదు నానమ్మ. నిజంగానే నాకు కాఫీ. సూర్యకు నీకు ఏం చెప్పాను? ఆ అమ్మాయి విధించిన 30 రోజుల గడువులో ఆ అమ్మాయి బండారం బయట పెట్టాలని కదా చెప్పాను మీకు. అవునానమ్మా. అలాంటప్పుడు మనం వేసే ప్రతి అడుగులో తెలివిని చాకచక్యాన్ని ప్రదర్శించాలి. అలాగే ఆ అమ్మాయికి గాని వాళ్ళ అమ్మకి గాని మనం ఏం చేయబోతున్నామనే విషయం వాళ్ళకి ఏ మాత్రం తెలియకూడదు. వాళ్ళు వేసే ప్రతి ఎత్తుకి మనం పై ఎత్తు ఎలా వేస్తున్నామనే విషయం వాళ్ళకి ఏ మాత్రం తెలియకూడదు. వాళ్ల పట్ల మన ప్రవర్తన, మనం వేసే ప్రతి అడుగు వాళ్ళకెలా అనిపించాలంటే వాళ్ళు దాన్ని పూర్తిగా నమ్మాలి. నిజమే నానమ్మ, కానీ నీ ముందే వాళ్ళు అలా మాట్లాడుతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను నానమ్మ. బాబూ, దూరంగా ఉండే శత్రువు కంటే దగ్గరగా ఉండి పక్కనే ఉంటాడే శత్రువు, వాడితో ప్రమాదం. అలాంటి వాళ్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే నష్టపోయేది మనమే, వాళ్ళకేమవదు. తెలివితేటల్లో కానీ, వీరత్వంలో కానీ, లేదా ఆత్మవిశ్వాసంలో కానీ ఏమాత్రం తీసిపోని పాండవులు సమయం కలిసి రానప్పుడు ఎన్నో అవమానాలు భరించారు. కారణం ఏమిటంటే అంతిమంగా విజయమే వాళ్ళ లక్ష్యం కాబట్టి. బాబు, ఈ తలవంపులు తాత్కాలికం. మన ప్రవర్తన ఎదుటి వాళ్ళకి కనువిప్పు కలిగించేలా ఉండాలి. వాళ్ళకి కనువిప్ప? అది జరిగేది కాదు నానమ్మ. కలహంతో మనం మాత్రం సాధించేదేముంది బాబు? నీలో, సూర్యలో ఉండే ఆవేశం, ఉడుకు రక్తాన్ని నేను అర్థం చేసుకోగలను బాబు. కానీ ఈ ఆవేశం కంటే మన కుటుంబం గొప్పది, మన వజ్రపాటి వంశం గొప్పది. ఆ గొప్పని గొప్పగా నిలబెట్టుకోవడంలోనే మన గొప్పతనం ఉంటుంది బాబు. ఆ సంగతి మర్చిపోకు. అర్థం చేసుకో, తెలివిగా నడుచుకోరా. వెళ్ళు బాబు. ఈ రూమ్ ఏం బాగుందని బేబీ, సమంతని రూమ్ వెకెట్ చేయించి ఈ రూమ్ కావాలని అడిగావు. దీనికంటే ఆల్రెడీ మనం ఉంటున్న రూమే బాగుంది కదా బేబీ. మామ్, వితౌట్ ఎనీ స్ట్రాంగ్ రీజన్ నేను సమంత రూమ్ కావాలని అడుగుతాను. ఈ రూమ్లో సమంతకి సూర్య మెమరీస్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్, సూర్య మెమరీస్ అన్నీ సమంత నుంచి అవే చేయాలి. ఎస్ మామ్, సమంతకి సూర్య గురించిన స్వీట్ మెమరీస్ అన్ని దూరం చేస్తే గాని సూర్య నాకు దగ్గర కాడు. బేబీ, సమంతని సూర్య మెమోరీస్ నుంచి దూరం చేయడం ముఖ్యమా? సూర్యని సమంత మెమోరీస్ నుంచి దూరం చేయడం ముఖ్యమా? జస్ట్ థింక్ వన్స్. యూర్ రైట్ మామ్. ముందు సమంత సూర్య ఆలోచనల నుంచి బయటపడితే సూర్య గురించి తను పెద్దగా పట్టించుకోదు. అలా సమంత తన గురించి పట్టించుకోకపోతే ఆటోమేటిక్గా సూర్య సమంతని అవాయిడ్ చేస్తాడు. ఆ గ్యాప్లో నేను సూర్యకి దగ్గరవుతాను. వెరీ గుడ్. ఇప్పుడు నీ లాజిక్ ఏంటో నాకు అర్థమైంది. నేను నీ డాటర్ని మామ్.
సరే బేబీ, ఈ లగేజ్ని కబోర్డ్లో పెట్టి టవల్ తీసుకొస్తాను. నువ్వు ఫ్రెష్ అవుదు గాని. Mom, what happened? Mom, what happened? Baby, look there. బేబీ, బీ నార్మల్. నువ్వు ఎక్కువ టెన్షన్ పడకు. Baby, you just forget about that. Go and fresh. It's so hot. Switchboard ekkada? ఈ సమంతకి పిచ్చి ఎక్కువైనట్టుంది. బేబీ, Baby, look at that. Baby, రెగ్యులేటర్ పక్కన స్విచ్ ఆన్ చేసినా ఫ్యాన్ తిరగలేదు. పోనీ ఆ పక్కందేమో అని స్విచ్ ఆన్ చేశాను, అయినా తిరగలేదు. ఇప్పుడు ఈ ఫ్యాన్ ఎలా తిరుగుతుంది? I know, Mom. How? ఈ రెండు స్విచ్చెస్ ఆన్ చేస్తేనే ఫ్యాన్ తిరుగుతుంది. ఆ సమంత దీన్ని అలా అరేంజ్ చేసింది. చూసావా మమ్, ఆ సమంత తన రూమ్లో సూర్య గురించి ఎన్ని మెమరీస్ పెట్టుకుందో. ఇందుకే
తనని ఈ రూమ్లో నుంచి బయటికి పంపించాను. బేబీ ఇవన్నీ చూస్తూ నువ్వు ఇక్కడే ఉంటే వాళ్ళ మెమొరీస్ నిన్ను డిస్టర్బ్ చేస్తాయి కదా. ఐ విల్ డిస్ట్రాయ్ ఆల్ ద మెమరీస్ మామ్.